విష్ణు సహస్రనామాలతో వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమం ద్వారా నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నా విష్ణోర్ పృథ్వీపతి అంటే విష్ణు అంశ లేని వారు ఒక అధికారి కానీ ఒక పృథ్వీపతి అంటే రాజు కానీ కాలేరు. కాబట్టి విష్ణు అంశ ఉంటే ఎటువంటి వ్యక్తిత్వం అనేది పొందుతారు, ఒక అధికారి కావాలంటే ఒక భూమీసుడు కావాలంటే ఎటువంటి వ్యక్తిత్వం ఉండాలి అనేవి మనం ఈ విషయాలన్నీ కూడా ఈ విష్ణు సహస్రనామాల ద్వారా చెప్పుకుంటున్నాము. ఇప్పటి వరకు 9 శ్లోకాలు, ఆ శ్లోకాల్లోని ఒక్కొక్క నామానికి అర్థము, అంతరార్థము, ఆ నామము మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దుతుంది అనేది చెప్పుకున్నాము. ఈరోజు 10వ శ్లోకంలో చెప్పుకోబోతున్నాము. నామాల సంఖ్య పరంగా 85వ నామం నుంచి చెప్పుకోబోతున్నాము. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని తర్వాత నామాలని చెప్దాం. సురేశః శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవ అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శన అనేది శ్లోకము. ఇందులో ఒక్కొక్కటే. ముందుగా సురేశః అనే నామాన్ని చూద్దాం. ఈ నామానికి అర్థం ఏంటంటే సురులకు అంటే దేవతలకు ప్రభువు అని అర్థము. అలాగే శుభాలను చేకూర్చే వారిలో శ్రేష్ఠుడు అని కూడా చెప్పొచ్చు. ఈ నామం ఎటువంటి వ్యక్తిత్వాన్ని ఇస్తుందంటే తాను చేపట్టే కార్యక్రమాల ద్వారా అందరికీ శుభాలను కలిగించే విధంగా ఉత్తమమైన లక్షణాలతో ఒక ప్రభువుగా అధికారిగా ఉంటారు. అంటే మంచి వాళ్ళలో మంచి వాళ్ళగాను, అంటే మంచి వాళ్ళలో కూడా శ్రేష్ఠులుగాను, ఉత్తమమైన కార్యక్రమాలని మాత్రమే చేపట్టగలిగే వారిగాను ఉంటూ నలుగురికి మార్గదర్శకులుగా ఉంటారు. తర్వాతి నామం శరణం అంటే ఆర్తుల యొక్క ఆర్తిని పోగొట్టువాడు లేదా శరణాగత రక్షకుడు అని అర్థం అన్నమాట. లేదా భక్తుల చేత ఆశ్రయించబడేవాడు అని అర్థం. ఈ నామ ప్రభావంతో శరణు కోరిన వారికి ఆశ్రయాన్ని ఇవ్వగలిగే శక్తిని కలిగి ఉంటాడు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా వారిలోని ఆర్తిని పోగొట్టే లక్షణాన్ని కలిగి ఉంటాడు. అంతే కదా, ఎవరైనా ఒక సమస్య ఉంది అని తన దగ్గరికి వచ్చినప్పుడు వాడి సమస్యను తీర్చలేనప్పుడు మరి అధికారము, నాయకత్వము అనేది ఎలా లభిస్తాయి? కాబట్టి విష్ణు అంశ కల వారిలో ఒక సాహసోపేతమైన లక్షణం అనేది ఉంటుంది. అంటే తన సమస్యలను మాత్రమే కాకుండా ఇతరులను సమస్యలను కూడా పరిష్కరించగలిగే ఒక సామర్థ్యం అనేది కలిగి ఉంటారు. తర్వాతి నామం శర్మః అంటే పరమానంద స్వరూపుడు అని అర్థము. ఈ నామ ప్రభావంతో ఒక వ్యక్తి అత్యంత జ్ఞానవంతుడై నిత్యము ఆనందంగా ఉంటాడనమాట. అంటే శాశ్వతమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. తాను సంతోషంగా ఉండడం వల్లనే ఇతరులను ఆదరించగలుగుతాడు. ఎందుకంటే తాను సంతోషంగా ఉన్నప్పుడే కదా ఇతరులకు సంతోషాన్ని పంచగలుగుతాడు. కాబట్టి అటువంటి నిత్య సంతోషాన్ని అలాగే జ్ఞానాన్ని కూడా ఒక రూపముగా కలిగి ఉంటాడనమాట. అంతేకాకుండా ఇటువంటి వారు ఎవరి అదుపాజ్ఞలకు కూడా లొంగకుండా ఉంటారనమాట. ఒకవేళ ఎవరైనా వీరిని లొంగ తీసుకోవాలి అనుకుంటే అటువంటి వారికి దూరంగా ఉంటారు, కానీ సంతోషాన్ని తగ్గించుకొని కోపావేశాలకు తావివ్వడం అనేటివి ఉండదు. తర్వాతి నామం విశ్వరేతాహ అంటే జగత్తుకు కారణమైన వాడు అని. అంటే ఈ జగత్తు ఉత్పత్తి కావడానికి రేతస్సు వంటి వాడు, అంటే ఈ ప్రాణుల ఉత్పత్తికి హేతువు అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావంతో ఒక వ్యక్తి తన జ్ఞానంతో, సంతోషంతో మంచి మంచి ఆలోచనలను ఉత్పత్తి చేసే ఒక కార్యశాల వంటి జ్ఞానమును కలిగి ఉంటాడు. ఉత్తమమైన ఆలోచనలకు మాతృస్థానం వంటి వాడై ఉంటాడు. సత్కార్యాలను, సత్సంకల్పాలను చేసేటటువంటి ఆలోచనల బీజములు కలిగి ఉంటాడు. తర్వాతి నామం ప్రజాభవ. ఇది 89వది. ఇందాకటి నామంలో జగత్తులకు కారణమైన వాడు అనుకుంటే ఇక్కడ ప్రాణుల ఉత్పత్తికి కారకుడైన వాడు అని చెప్పుకోవాలి. అంటే ప్రాణులన్నీ కూడా ఇతని నుంచి జనించాయి అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం చూద్దాం. వీరిలో సంకల్పాలు, ఆలోచనలు అన్నీ పరిపూర్ణమైన వివేకంతో, భక్తిభావంతో కూడి ఉంటాయి. ఆ పరిపూర్ణతతో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. తర్వాతి నామం 90వది అహహ అంటే తేజస్వరూపుడు అని. అంటే ప్రకాశవంతుడు అని, లేదంటే పగటి కాలం ఉంటుంది కదా, పగలు వెలుగు ఉంటుంది కదా, ఆ సమయాన్ని అహము అని పిలుస్తారు. అటువంటి అహహ అనే అర్థం కూడా. తర్వాత ఈ నామ ప్రభావం ఏంటంటే ఒక వ్యక్తి స్వయం ప్రకాశ రూపుడై ఉంటాడు. స్వయం ప్రకాశము అంటే స్ఫురద్రూపి అయి, అంటే చూడగానే ఆకట్టుకునే రూపం కలిగి ఉంటారు. ఒక తేజస్సు అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాతి నామం సంవత్సరః. సంవత్సరః అంటే కాలస్వరూపుడు అని అర్థము. ఈ కాలము అనేది విష్ణు రూపాలలో ఒకటట. ఈ నామ ప్రభావంతో ఒక వ్యక్తి తన పనులను
కాలానికి కట్టుబడి ఉండి చేస్తారనమాట. అంటే ఒక పనిని ఒక టైం లిమిట్ అనేది పెట్టుకుని చేస్తుంటారు. అంటే తాము అనుకున్న సమయంలో సంపూర్ణంగా పనిని చేయగలిగే తత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాతి నామం 92వది వ్యాళహ. వ్యాళహ అంటే పట్టనలవి కానివాడు అని. అంటే ఒక మదించిన ఏనుగు కానీ లేదా బాగా కోపంగా ఉన్న సర్పాన్ని కానీ దాన్ని వశం చేసుకోవడం ఏ విధంగా వీలు కాదో ఆ విధంగా భగవంతుడు కూడా పట్టుకోవడానికి శక్యం కానివాడు అని అర్థం అనమాట. ఈ నామ ప్రభావం ఏంటంటే ఒక వ్యక్తి ఎవరికి కూడా వశమైపోకుండా ఉండే తత్వం ఉంటుంది. ఎటువంటి ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని ఆశలు చూపించినా తన వ్యక్తిత్వాన్ని మార్చుకోడనమాట. ఇటువంటి వ్యక్తిత్వం అంటే విష్ణు వంశ కలవారిని వశం చేసుకోవడం చాలా కష్టం అనమాట. వారు వినయ విధేయతలకు ధర్మానికి న్యాయానికి మాత్రమే లొంగుతారు కానీ అధికార దర్పానికి అహంకారానికి లొంగే వ్యక్తులు అయి ఉండరన్నమాట. తర్వాతి నామం ప్రత్యయ అంటే చైతన్య స్వరూపుడు అని అర్థము. మరొక అర్థం ఏంటంటే జీవిలో ఉండే జ్ఞానము అని అర్థం అనమాట. అంటే ఒక చైతన్యము, ప్రతి జీవిలోనూ కాస్త ఒక చైతన్యం అనేది ఉంటుంది కదా, అదే భగవంతుడుగా చెప్తున్నారు. ఈ నామ ప్రభావం ఏంటంటే నిత్యము చైతన్యవంతుడై ఉంటారనమాట. అంటే ఎప్పుడు డైనమిక్గా ఉంటారు అంటారు కదా, ఎప్పటికప్పుడు విషయాల్ని కొత్త కొత్త విషయాలను అవగాహన చేసుకుంటూ వాటిని అవసరమైన వారితో పంచుకుంటూ కాలానికి తగిన విధంగా మార్పు చెందుతూ ఉంటారు. అంటే సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. తర్వాతి నామం సర్వదర్శన అంటే సమస్తాన్ని దర్శించగలిగిన వాడు అని అర్థం అనమాట. అంటే ఈ సమస్త జీవులను చూస్తున్నది ఆయనే కదా, అన్నింటిలోనూ ఆత్మగా కలిగి ఉంటాడు కాబట్టి అన్నింటినీ చూడగలుగుతాడు. ఈ నామ ప్రభావం ఏంటంటే అన్నింటినీ తెలుసుకొని ఉండాలి అనే తత్వం ఏర్పడుతుంది. అంటే సకల విద్యలు పరిచయమై ఉండాలి అనే ఒక జ్ఞానముతోని సాధ్యమైనంత వరకు అన్ని విద్యలు నేర్చుకున్న వారై ఉంటారు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే మనస్తత్వాన్ని తెలిసి ఉంటారు, ఎదుటి వ్యక్తిలోని మానసిక పరిస్థితిని అంచనా వేయగలరు, అలాగే పరిపాలనా దక్షతను కలిగి ఉంటారు, ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉంటారు, మంచి భవిష్యత్ కార్యాచరణను రూపుదిద్దుకొని ఉంటారు. ఈ విధంగా ఉత్తమమైన లక్షణాలని కలిగి ఉంటారు. ఇవి ఈరోజు ఈ శ్లోకంలోని నామాలు, ఆ నామాలకు అర్థాలు, అంతరార్థాలు, విష్ణు సహస్రనామాల వల్ల ఈ నామాలతో అంటే ఈ 10వ శ్లోకంలోని నామాలతో వచ్చే వ్యక్తిత్వ వికాసం అన్నమాట. అందరూ విన్నందుకు ధన్యవాదములు. నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని నామాలతో ఆ నామ ప్రభావాలని తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.